Hello all, my name is Kaushal Kutturi. Welcome to Aquasia Tech, Day 6 of Python. మీరు ప్రతిరోజు మీ లైఫ్లో ఒక 30 నిమిషాలు నాకు ఇవ్వండి. 4 ఏళ్ల తర్వాత ఆ 30 నిమిషాల వాల్యూ ఏందో మీకు అర్థమైపోతుంది. మీరు ఇచ్చే ప్రతి నిమిషం నాకు చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమయ్యేదాకా ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మీకు ఇక్కడ ఏం కనబడుతుంది? ఈ గూగుల్ అనే సెర్చ్ ఇంజన్ కనబడుతుంది కదా. గూగుల్ అని కనబడుతుంది, కింద సెర్చ్ బాక్స్ కనబడుతుంది, ప్లస్ ఇవన్నీ కూడా ట్యాబ్స్ అన్నీ కనబడుతున్నాయి. ఇక్కడ జీమెయిల్ అని కనబడుతుంది. ఇదంతా కూడా ఏంటంటే ఒక ప్రోగ్రామర్ రాసిన కోడ్కి ఇదంతా కూడా అవుట్పుట్. ఈ సెర్చ్ ఇంజన్ అనేది ఏంది? ఒక ప్రోగ్రామర్ ఎక్కడనో కోడ్ రాస్తాడు. ఆ కోడ్ యొక్క అవుట్పుట్ని మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇక్కడ చూస్తున్నాం. అట్లానే సపోజ్ మీరు ఏమన్నా టాస్క్ చేయాలనుకుర్రు అనుకోర్రి. ఎట్లాంటి టాస్క్? సపోజ్ మీరు బస్ టికెట్ బుక్ చేయాలనుకుర్రు. అప్పుడు నెక్స్ట్ మినిట్ మీరు ఏం చేస్తారు? ఈ టీఎస్ఆర్టీసీ అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు ఏం చేస్తారు? బస్ టికెట్ని బుక్ చేస్తారు. ఈ బస్ టికెట్ని బుక్ చేయడానికి వాడే వెబ్సైట్ కూడా ఒక ప్రోగ్రామర్ రాసిన కోడ్కి అవుట్పుటే. సో మనం ఇప్పుడు ఏమైనా మనమే ప్రోగ్రామర్స్. మనం రాసే ప్రతి దానికి కూడా వీళ్ళకి ఎట్లయితే అవుట్పుట్ వచ్చిందో, ఈ గూగుల్ అనే సెర్చ్ ఇంజిన్ అవుట్పుట్ ఎలా వచ్చిందో, ఈ టీఎస్ఆర్టీసీ అనే వెబ్సైట్ అవుట్పుట్ ఎలా వచ్చిందో, మనం రాసే కోడ్కి కూడా అవుట్పుట్ వస్తుంది. మనం రాసిన ప్రతి కోడ్కి కూడా అవుట్పుట్ వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక కోడ్ రాద్దాం. ఆ కోడ్ యొక్క అవుట్పుట్ ఏమని రావాలంటే హలో వరల్డ్ అని రావాలా. సో ఇప్పుడు ఫస్ట్ మనం పైథాన్ కోడ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పిన పైథాన్ ఎన్విరాన్మెంట్లోనే ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పిన కదా. సో మనం ఆన్లైన్లో పైథాన్ కోడ్ రాయడానికి మనకు ఒక వెబ్సైట్ ఉంది. అదేంటంటే ఆన్లైన్ పైథాన్ ఇంటర్ప్రిటర్ అని కొట్టగానే ఇక్కడ వస్తుంది. ఇక్కడ వీళ్ళు పైథాన్ ఫైల్ నేమ్ ఏమని ఇచ్చిర్రు? మెయిన్ అని ఇచ్చిర్రు. డాట్ పీవై అంటే ఏంది? మన కంప్యూటర్కి అర్థం కావడానికి ఒక ఎక్స్టెన్షన్ అనమాట. డాట్ పీవై అని చూడగానే మన కంప్యూటర్ ఏమని అర్థం చేసుకుంటుంది? ఓ ఇది పైథాన్ ఫైల్ అని అర్థం చేసుకుంటుంది. క్లియర్ కదా. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలా అంటే హలో స్పేస్ వరల్డ్ అని చెప్పి ఇట్లా రావాలా. నేను ఇక్కడ మాన్యువల్గా టైప్ చేసిన. బట్ మనం రాసే కోడ్ని ఎప్పుడైతే రన్ చేస్తామో దాని అవుట్పుట్ ఎలా రావాలంటే ఇలా హలో వరల్డ్ అని రావాలా. సో దానికి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు కోడ్ రాద్దాం. ఇక్కడ నేను క్లియర్ చేసేస్తున్నా దీన్ని. రైట్, క్లియర్ చేసేసిన. ఇప్పుడు మనకు అలా రావాలంటే అలా బయటకి హలో వరల్డ్ అని ఒక వర్డ్ అవుట్పుట్ లాగా రావాలంటే మన దగ్గర ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఏమంటే ప్రింట్ ఫంక్షన్. ఇప్పుడు PRINT ప్రింట్ అని చెప్పి ఈ బ్రాకెట్స్ పెట్టి ఆ తర్వాత ఈ డబుల్ కోట్స్లో నేను ఏమని రాస్తా? హలో వరల్డ్ అని రాస్తా. హలో వరల్డ్ అని రాస్తా. రాసి ఎప్పుడైతే నేను రన్ చేస్తానో ఇందులో ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి అవుట్పుట్ లాగా ఇక్కడికి వస్తుంది. మనం ఇక్కడ ఏం చేస్తాం? కోడ్ రాస్తాం. ఇక్కడ అవుట్పుట్ డిస్ప్లే చేస్తుంది. క్లియర్. ఇప్పుడు అట్లనే హలో వరల్డ్ అని కాకుండా హలో కౌశిల్ అని రాద్దాం. ఇప్పుడు నా అవుట్పుట్ ఏమని రావాలనుకుంటున్నా అంటే నేను ఫర్ సపోజ్ ఇక్కడ నేను దీన్ని క్లియర్ చేస్తున్నా. నా అవుట్పుట్ ఇప్పుడు నేను ఇలా రావాలనుకుంటున్నా. హలో కౌశిల్ అని రావాలనుకుంటున్నా. సో నేనేం చేస్తా? ఇప్పుడు క్లియర్ చేసేస్తున్నా. క్లియర్ చేసేసి ఇక్కడ మళ్ళీ కోడ్ రాస్తా. ఏమని? ప్రింట్ డబుల్ కోట్స్లో హలో కౌశిల్ అని పెట్టి నేను ఎప్పుడైతే రన్ చేస్తానో ఇంతకుముందు చూపించినలాగా ఇక్కడ మీకు ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఏదైతే రాస్తారో ఈ డబుల్ కోట్స్లో అది బయటకి హలో కౌశల్ అని అవుట్పుట్ వచ్చింది. క్లియర్. ప్రింట్ ఫంక్షన్ ఏం చేస్తుందో చెప్పిన. ఎలా ఈ డబుల్ కోట్స్లో మీరు ఏదైతే పెడతారో అది ఇక్కడ బయటకు వస్తుంది అవుట్పుట్ లాగా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఏమంటే మీరు ఒక ప్యారట్ని పెంచుకుంటారు, యాజ్ వెల్ యాజ్ మీరు ఒక డాగ్ని కూడా పెంచుకుంటారు. మీరు ఈ ప్యారట్కి ఏమని ట్రైన్ చేసిరంటే ఎవరైనా వచ్చి ఏదైనా వర్డ్ చెప్తే సేమ్ అదే వర్డ్ని చెప్పమని చెప్పారు. ఒక ఆయన వచ్చి హాయ్ అని చెప్పిండు అనుకోండి, తిరిగి మన ప్యారట్ ఏం చేస్తుంది? హాయ్ అని చెప్తుంది. ఒక ఆయన వచ్చి హలో అని చెప్పిండు అనుకోండి, తిరిగి ఇదేమని చెప్తుంది? హలో అని చెప్తుంది. అట్లనే మీరు ఈ డాగ్కి మాత్రం ఏం ట్రైన్ చేయాలి? ఇప్పుడు మీ ఇంటికి ఏం చేసిర్రు? ఒక కొత్త ఆయన వచ్చిండు. ఒక కొత్త ఆయన వచ్చి ఈ డాగ్కి హాయ్ అని చెప్పిండు. హాయ్ అని చెప్తే ఇది ఏం చెప్తుంది? ఆబ్వియస్లీ బార్క్ చేస్తుంది కదా, బౌ బౌ అని అరుస్తుంది.
బాగా చేస్తుంది. రైట్. అట్లనే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒకసారి మన ఇంటర్ప్రిటర్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళేసి చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్ప్రిటర్లో ఉన్నాం. ఇప్పుడు ప్రింట్ అనేది ఒక ప్యారట్ అనుకోండి. దీనికి ఏం చెప్తే అది బయటకు ఉంటుంది. అట్లనే నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ పీని క్యాపిటల్ పీ లాగా మారుస్తున్నా. మారుస్తే మీరు ఏం చేస్తారు? ఇది బయటకు ఏమైనా అవుట్పుట్ ఇస్తుందా? ఎర్రర్ వస్తుంది. ఏమని? ప్రింట్ ఈజ్ నాట్ డిఫైన్డ్, డిడ్ యు మీన్ ప్రింట్. ఇట్లనే మీరు ఈ ఎగ్జాంపుల్ దగ్గర ఆ మనిషికి వచ్చి ఏమని చెప్తారు? నేను ఓన్లీ ప్యారట్కి మాత్రమే ఏం చెప్తే అది చెప్పు అని చెప్పిన, ఈ డాగ్కి అసలు ఏం చెప్తే ఏం చెప్పాలో తెలియదు, అది బయటకు అరుస్తుంది అని చెప్పారు. అట్లనే మన ఇంటర్ప్రిటర్ కూడా ఏమంటే ఈ ప్రింట్కి ఏం చెప్తే అది చెప్తుంది. బట్ ఎప్పుడైతే పీని మీరు క్యాపిటల్ చేసిర్రో అది దేనిలాగా కన్సిడర్ అవుతుంది? ఇక్కడ డాగ్ లాగా కన్సిడర్ అవుతుంది. మీరు ఏమని చెప్తారు? ఇది డాగ్, ఇది ప్యారట్. ఈ ప్యారట్కి ఏం చెప్తే అది బయటకు చెప్తుంది. బట్ ఈ క్యాపిటల్ పీతోని స్టార్ట్ అయ్యే ప్రింట్ ఎలాంటిది? డాగ్ లాంటిది. ఇది ఏం చేస్తుంది? దీనికి ఏం చేయాలో తెలియదు. అసలు ఈ వర్డ్ అనేది ఇంటర్ప్రిటర్లో లేదు. దానికి పీ క్యాపిటల్ పీతోని స్టార్ట్ అయ్యే ప్రింట్ ఏం చేస్తుందో తెలియదు మన ఇంటర్ప్రిటర్కి, అసలు లేదు. అందుకే నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే పైథాన్ అనేది ఒక కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివిటీ అంటే ఏందో ఒకసారి డెఫినేషన్ చూడండి. కేస్ సెన్సిటివిటీ రిఫర్స్ టు వెదర్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్ లెటర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఈ ప్రింట్ మనకేం చెప్తే అది బయటకు అది చెప్తుంది. బట్ పీ క్యాపిటల్ పెట్టిర్రు అనుకోర్రి, ఇదేం చేయదు, ఎర్రర్ ఇస్తుంది. అట్లనే ఇప్పుడు సపోజ్ పిఆర్ఐఎన్ క్యాపిటల్ టీ పెట్టిర్రు అనుకోండి, ఇది కూడా మన ఇంటర్ప్రిటర్కి అర్థం కాదు ఈ ప్రింట్ అంటే ఏందో. బట్ ఈ ప్రింట్ అనేది అర్థమవుతుంది. ఈ ప్రింట్ సేమ్ కాదనమాట. మీరు ప్రింట్ని స్మాల్ లెటర్లో రాస్తేనే అర్థమవుతుంది. దాంట్లో మీరు ఎలా ఏ చేంజెస్ చేసినా దానికి అర్థం కాదు. ఎందుకంటే పైథాన్ అనేది ఒక కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివిటీ రిఫర్స్ టు వెదర్ అప్పర్ అండ్ లోవర్ లెటర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ డిఫరెంట్ క్యారెక్టర్స్. క్లియర్ కేస్ సెన్సిటివిటీ అంటే ఏంటో. నెక్స్ట్ మీరు ఇంకా ఏమేమి ఎర్రర్స్ చేయగలరో చూద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ఈ బ్రాకెట్ని క్లోజ్ చేయలేరు అనుకోండి, అప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. ఏంటని? ఎర్రర్ బ్రాకెట్ వాస్ నెవర్ క్లోజ్డ్ అని. నెక్స్ట్ ఇలా కాకుండా ఇక్కడ మీరు ఓపెన్ చేసే దగ్గర చేయలేదు అని అనుకుందాం, అప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది. ఏమని? అన్మ్యాచ్డ్ బ్రాకెట్ అని. రైట్. అట్లనే ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన కోటేషన్ మార్క్ ఇవ్వలేదు అని అనుకుందాం, అప్పుడు కూడా మీకు ఎర్రర్ వస్తుంది. ఏమని? అన్టర్మినేటెడ్ స్ట్రింగ్ లిటరల్ అని. ఇలా. సో ఇవన్నీ కూడా మీరు ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా ఇది రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని రాయాలన్నమాట. క్లియర్? మీరు ఏమేమి ఎర్రర్స్ చేయగలరో చూపించినాను. ఇప్పటి వరకు మనం ఏంటి, ఒక వర్డ్ ఉంటే దాన్ని ఎలా ప్రింట్ చేయాలో చూసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక వర్డ్తో పాటు అంటే మల్టిపుల్ వర్డ్స్ని ఎలా ప్రింట్ చేయొచ్చో చూద్దాం. అంటే నేను ఏమంటున్నా అంటే ఎగ్జాంపుల్ హలో వరల్డ్. ఇందాక ఇది ఒక వర్డ్ లాగా తీసుకున్నాం కదా, ఇదంతా కూడా ఒకసారి ప్రింట్ చేసినాం. ఇప్పుడు అట్లా కాకుండా హలో వరల్డ్ అని చెప్పి మై నేమ్ ఈజ్ కౌశిక్, దీన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇట్లా మల్టిపుల్ వర్డ్స్ ఉంటే ఎలా ప్రింట్ చేయాలా చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తా, కమా నెక్స్ట్ ఏమని పెడతా, మై అని పెడతా. ఆ తర్వాత కమా నేమ్ అని పెడతా. ఆ తర్వాత కమా ఈజ్ అని పెడతా. నెక్స్ట్ కమా కౌశిక్. సో ఇప్పుడు నేను రాసిన అవుట్పుట్ వస్తలేదో లేదో చూద్దాం ఎగ్జిక్యూట్ చేసి. ఇట్లా ఎగ్జిక్యూట్ చేయగానే మనం అనుకున్న అవుట్పుట్ వచ్చిందా లేదా? సేమ్. సో ఇట్లా కామాతోని కూడా మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ వర్డ్స్ని ఒకేసారి ప్రింట్ చేయొచ్చు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమంటే ఈ ప్రింట్ అనేది ఏమని చెప్పినా ఇది ఒక ఫంక్షన్ అని చెప్పిన, దీంట్లో ఒక పారామీటర్ ఉంటుంది సెపరేటర్ అని. సో ఫంక్షన్ అంటే ఏంది, పారామీటర్ అంటే ఏంది, ఇప్పటికీ మీరు దాని గురించి ఏం ఆలోచించకండి, వాటి టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఏమంటే మీరు రెండు గుర్తుపెట్టుకోండి. ప్రింట్ అంటే ఒక ఫంక్షన్, నెక్స్ట్ ఇందులో ఒక పారామీటర్ అని ఉంటుంది. అసలు ఈ పారామీటర్ ఏం చేస్తుంది అంటే ఈ పారామీటర్ సెప్ డిఫాల్ట్ వాల్యూ దేనికి అసైన్ అయి ఉంటుంది అంటే స్పేస్కి అసైన్ అయి ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ దీని డిఫాల్ట్ వాల్యూ ఏంది, స్పేస్కి అసైన్ అయి ఉంది.
ఒక నార్మల్ స్పేస్కి. నేనేం చేయాలనుకుంటున్నా అంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ హలో వరల్డ్ ఉంది కదా, ఈ హలో వరల్డ్ ఆ తర్వాత నెక్స్ట్ ఏం కావాలా, హైఫన్ మై, హైఫన్ నేమ్, హైఫన్ ఈస్, హైఫన్ కౌశిక్. ఇలా రావాలనుకుంటున్నా నేను. ఇలా నా అవుట్పుట్ రావాలనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ ఒక పారామీటర్ పెడతా. ఏమని పారామీటర్, సెప్. ఇందాక డిఫాల్ట్ వాల్యూ దేనికి అసైన్ అయి ఉంది, స్పేస్కి అసైన్ అయి ఉంది కాబట్టి ఇక్కడ మనకు ప్రింట్ చేసిన ప్రతిసారి ఏమొచ్చింది, స్పేస్ వచ్చింది. ప్రతి వర్డ్కి మధ్యలో స్పేస్ వచ్చింది. ఇప్పుడు నేను ఆ డిఫాల్ట్ వాల్యూని స్పేస్ నుంచి తీసేసి ఐఫన్కి పెడతా. ఇప్పుడు ఏమొస్తుందంటే అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇప్పుడు హలో వరల్డ్ వచ్చి ఆ తర్వాత హైఫన్ మై, హైఫన్ నేమ్, హైఫన్ ఈజ్, హైఫన్ కౌశల్ అని వస్తుంది. ఇందాక డిఫాల్ట్ వాల్యూ దేనికి అసైన్ అయి ఉంది, సెపరేటర్ది స్పేస్కి అసైన్ అయి ఉంది కాబట్టి స్పేస్ వచ్చింది. ఇప్పుడు దేనికి అసైన్ చేసినాం మనము, ఐఫన్కి అసైన్ చేసినాం. ఏమీ దీనికి అసైన్ చేయలేమనుకో అది డిఫాల్ట్గా స్పేస్ ఇస్తుంది. ఏమన్నా అసైన్ చేసినాం అనుకో ఇప్పుడు అది ఇస్తుంది. చూడండి ఇప్పుడు నేను రన్ చేస్తే మీకు వర్డ్కి మధ్యలో స్పేస్ పోయి ఏమొచ్చింది, ఐఫోన్ వచ్చింది. సో ఈ సపరేటర్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే వర్డ్కి మధ్యలో ఏం రావాలో డిసైడ్ చేయొచ్చు. ఇది సపరేటర్ అనేది ఒక పారామీటర్, ప్రింట్ అనేది ఒక ఫంక్షన్. అసలు పారామీటర్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి అనేది దాని టైం వచ్చినప్పుడు నేను చెప్తా. ఇప్పటికీ ఇంత గుర్తుపెట్టుకోండి. క్లియర్. మీరు అనొచ్చు ఏంటంటే ఇదంతా ఎందుకు, డైరెక్ట్ నేను ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది కదా అనొచ్చు. ఎలా, ఇప్పుడు ఇక్కడ హలో వరల్డ్, హలో వరల్డ్ అని పెట్టి ఆ తర్వాత నేను ఇక్కడ ఐఫన్ మై అని పెట్టి, ఐఫన్ నేమ్ అని పెట్టి, ఐఫన్ ఈజ్ అని పెట్టి, ఐఫన్ కౌశల్ అని పెట్టి సేమ్ అవుట్పుట్ వస్తుంది కదా అని మీరు అనొచ్చు. అవును సేమ్ అవుట్పుట్ వస్తుంది. కాకపోతే మీకు ఆ సపరేటర్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను అట్లా చెప్పిన. క్లియర్. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ అవుట్పుట్ని తీసుకురావడానికి ట్రై చేద్దాం. హలో వరల్డ్ మై నేమ్ ఈజ్ కౌశిక్. ఈ అవుట్పుట్ని తీసుకురావడానికి ట్రై చేద్దాం. మీరు అనొచ్చు ఇందాక చేసింది అదే కదా అని. కాకపోతే ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మనం మల్టిపుల్ ప్రింట్స్ వాడాలి, మల్టిపుల్ ప్రింట్ ఫంక్షన్స్ వాడాలి. ఒక ప్రింట్లోనేమో హలో వరల్డ్ అని పెడదాం, ఇంకో ప్రింట్లోనేమో మై అని పెడదాం, ఇంకో ప్రింట్లోనేమో నేమ్ అని పెడతాం, ఇంకో ప్రింట్లోనేమో ఈజ్ అని రాద్దాం, ఇంకో ప్రింట్లోనేమో కౌశల్ అని రాద్దాం. సో ఫస్ట్ ఏమని రాస్తున్నా, ప్రింట్ ఫస్ట్ హలో వరల్డ్ అనేది ఒక వర్డ్ కదా, దీన్ని ఒక ప్రింట్ స్టేట్మెంట్లో రాసిన. రైట్, ఒక ప్రింట్ అయిపోయిందా. ఆ తర్వాత నెక్స్ట్ ప్రింట్లో ఏం రాస్తున్నా అంటే మై అని రాస్తున్నా. ఆ తర్వాత ఏంది, నెక్స్ట్ ప్రింట్లో నేమ్ అని రాస్తా. ఆ తర్వాత ఈజ్ అని రాసిన. ఆ తర్వాత నెక్స్ట్ ప్రింట్లో కౌశల్ అని పెడుతున్నా. రైట్, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే మనకి ఇలా సింగిల్ లైన్లోనే రావాలి. రైట్, మన టార్గెట్ ఏంది, ఇలా సింగిల్ లైన్లో రావాలి బట్ మల్టిపుల్ ప్రింట్ స్టేట్మెంట్స్ వాడాలి. రైట్. రైట్, ఇప్పుడు రన్ చేసిన. రన్ చేయగానే ఇక్కడ చూడండి సింగిల్ లైన్లో రాలే, ఇది ఒక లైన్లో వచ్చింది, ఇది ఒక లైన్లో వచ్చింది, ఇలా నేమ్ ఒక లైన్లో వచ్చింది, ఈజ్ ఒక లైన్లో వచ్చింది, కౌశల్ ఒక లైన్లో వచ్చింది. ఇలా కాకుండా మనకేం రావాలా, మల్టిపుల్ ప్రింట్ స్టేట్మెంట్స్ వాడాలా. కాకపోతే ప్రతిదీ హలో వరల్డ్ అని చెప్పి స్పేస్ రావాలా, మళ్ళీ మై అని చెప్పి స్పేస్ రావాలా, మళ్ళీ నేమ్ అని చెప్పి స్పేస్, ఈజ్ అని చెప్పి స్పేస్, కౌశల్ అని చెప్పి స్పేస్. ఇలా కదా మనం అనుకుంది, ఇలా లైన్ బై లైన్ కాదు కదా, ఫస్ట్ లైన్లో ఇది సెకండ్ లైన్లో ఇది పక్క పక్కకు రావాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ ఎండ్ అని ఇంకో పారామీటర్ ఉంటుంది. ఎండ్ అని ఒక పారామీటర్ ఉంటుంది. మరి ఇదేం చేస్తుంది అంటే ఎండ్ పారామీటర్ నేమ్ ఏమంటే ఎండ్. ఇది బై డిఫాల్ట్ దేనికి అసైన్ అయి ఉంటుందంటే సపరేటర్ ఎట్లా బై డిఫాల్ట్ స్పేస్కి అసైన్ అయి ఉందో ఈ ఎండ్ అనేది బై డిఫాల్ట్ స్లాష్ ఎన్కి అసైన్ అయి ఉంటుంది. స్లాష్ ఎన్ అంటే ఏమంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ రెండు ప్రింట్ స్టేట్మెంట్లు తీసుకున్నాను అనుకోండి, ప్రింట్ హలో వరల్డ్, ఇది ఒక ప్రింట్ స్టేట్మెంట్. రైట్, ఆ తర్వాత నెక్స్ట్ లైన్లో ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ రాసిన నేను ఇంటర్ప్రిటర్లో. అప్పుడు ఏంది, మై అని రాసిన. సపోజ్ ఇది అనుకోండి. ఎప్పుడైతే మన ఇంటర్ప్రిటర్ ఫస్ట్ ఈ లైన్ని ఎగ్జిక్యూట్ చేసిందో అప్పుడు బయటకు ఏమని వస్తుంది, హలో వరల్డ్ అని వస్తుంది. హలో వరల్డ్ అని వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ప్రిటర్ ఈ లైన్కి వస్తుంది, లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుందిగా, ఇది ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ కాగానే
అవుట్పుట్ ఏమని వస్తుంది, హలో వరల్డ్ అని వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి దీని కింద వస్తుంది, పక్కకు రాదు, కింద వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బై డిఫాల్ట్ మన ఎండ్ అనే పారామీటర్ దేనికి అసైన్ అయి ఉందంటే ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్లో స్లాష్ అన్కి అసైన్ అయి ఉంది. సో ఇది ఏం చెప్తుంది అంటే మన ప్రింట్ స్టేట్మెంట్ అంటే మన ఇంటర్ప్రిటర్కి ఎప్పుడైతే ఇందులో ఉన్నది ప్రింట్ చేసినావో నెక్స్ట్ ఒకవేళ ప్రింట్ ఉంటే నెక్స్ట్ మన ప్రోగ్రామ్లో ఏదైనా ప్రింట్ ఉంటే దాన్ని నెక్స్ట్ లైన్లో రాయి అని చెప్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ హలో వరల్డ్ ఉంది కదా, హలో వరల్డ్ అని ప్రింట్ అయిపోయిన తర్వాత ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు స్లాష్ అని ఉంది. అంటే ఇది మనం పెట్టకపోతే స్లాష్ అన్కి అసైన్ అయి ఉంటుంది. మనం బై డిఫాల్ట్గా ఇది పెట్టలేదంటే దానికి ఏమని అర్థము, ఈ ఎండ్ అనేది స్లాష్ అన్కి అర్థమై స్లాష్ అన్కి అసైన్ అయి ఉందని అర్థం. సో అప్పుడు ఏంది, ఈ హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఒకవేళ ప్రింట్ స్టేట్మెంట్ ఉంటే దాని కింది లైన్లో మళ్ళీ ప్రింట్ చేస్తుంది. అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఎండ్ని స్లాష్ అన్కి కాకుండా మనం ఏం పెట్టకపోతే ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు స్లాష్ అని బై డిఫాల్ట్ అదే తీసుకుంటుంది. అంటే మనం ప్రింట్ స్టేట్మెంట్లో ఏం రాయకపోతే బై డిఫాల్ట్ స్లాష్ అని ఫిక్స్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్లాష్ అన్ని తీసేసి ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా స్పేస్ అని పెడదాం. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ప్రతిసారి ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఎండ్ అయ్యేటప్పుడు ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు స్పేస్ అని పెడితే ఓకే, ఇందులో ఉన్న వర్డ్ ప్రింట్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి నెక్స్ట్ వర్డ్ ప్రింట్ చేయని చెప్తుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి రండి, వచ్చిన తర్వాత నేను ఏమని పెడుతున్నా, ఎండ్ అని పెట్టిన. ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ స్పేస్ అని పెట్టిన. స్పేస్ అని పెడితే ఇప్పుడు చూడండి హలో వరల్డ్ మై అనేది ఇక్కడికి వచ్చేసిందా. సో ఇప్పుడు మనం ఏమని చెప్తున్నాం, ఈ హలో వరల్డ్ ప్రింట్ అయిన తర్వాత స్పేస్ ఇచ్చి దాని కింది లైన్ని ప్రింట్ చేయని చెప్తున్నాం. సో ఇలా చెప్పడం వల్ల ఏమైంది, ఇక్కడ మై అనేది దీని పక్కకు వచ్చింది. బట్ మై తర్వాత ఏముంది, నేమ్ అని ఉంది. మనం ఇక్కడ ఏమి ఇయ్యలేం. అంటే బై డిఫాల్ట్ ఎండ్ అనేది స్లాష్ అన్కి అసైన్ అయి ఉంది. అంటే దీని తర్వాత వచ్చే ఈ మై తర్వాత వచ్చే ప్రింట్ స్టేట్మెంట్లో ఉన్నదాన్ని నువ్వు దాని కింది లైన్కి పెట్టు అని చెప్తున్నాం, కింది లైన్లో రాయు అని చెప్తున్నాం. అట్లా కాకుండా నేను ఇప్పుడు ఆ బై డిఫాల్ట్ ఉన్న వాల్యూని చేంజ్ చేసేస్తా. ఏమని, ఎండ్ ఎండ్ అని చెప్పి ఎలా ఎండ్ అయ్యి ఈ మై అనే వర్డ్ తర్వాత ఎండ్ చేయి. ఎట్లా, స్పేస్ ఇయ్యు. స్పేస్ ఇస్తే దాని నెక్స్ట్ లైన్లో ఉన్నది దాని పక్కకు వస్తుంది అని చెప్తున్నాం, స్పేస్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఏంది, హలో వరల్డ్ వచ్చింది, మై వచ్చింది, నేమ్ వచ్చింది. నేమ్ తర్వాత ఎందుకు రాలే, మనం ఇక్కడ స్పెసిఫై చేయలే కదా, ఎండ్ అని చెప్పి మళ్ళీ దీనికి స్పేస్ ఇచ్చినాం అనుకో, ఈ నేమ్ అని ప్రింట్ కాగానే ఎండ్ ఎలా ఎండ్ అయ్యి ఈ ప్రింట్ స్టేట్మెంట్ని స్పేస్ ఇచ్చి దాని నెక్స్ట్ లైన్లో ఉన్నదాన్ని దాని పక్కకు రాయి అంటే స్పేస్తోని సపరేట్ చేయని చెప్తున్నాం. ఇంతకుముందు స్లాష్ అని ఉంటే నెక్స్ట్ లైన్లో రాయి అని చెప్తాం. ఇప్పుడు ఈజ్ అనేది పక్కకు వచ్చింది. ఆ తర్వాత ఏంది, ఎండ్ స్పేస్ ఈజ్ అనేది ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్న వాల్యూని స్పేస్ ఇచ్చి ప్రింట్ చేయని చెప్తాం. నెక్స్ట్ లైన్లో ఏముంది, కౌశల్ అని ఉంది. సో ఇప్పుడు ఇలా వచ్చేసింది. రైట్, ఈ ఎండ్ గురించి చెప్పడానికి మీకు ఈ టాస్క్ లాగా చెప్పిన. ఎండ్ అంటే ఇది అర్థమైందా, క్లియర్. సో ఇప్పుడు అట్లా కాకుండా నేను ఏం చేస్తా అంటే ఈ హలో వరల్డ్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి తీసుకోండి. హలో వరల్డ్ తర్వాత ఇప్పుడు హలో వరల్డ్ అని చెప్పిన. నెక్స్ట్ ఏం రావాలంటే ఇక్కడ స్టార్ రావాల. ఆ తర్వాత మై స్టార్, ఆ తర్వాత నేమ్ స్టార్, ఆ తర్వాత ఈజ్ స్టార్, ఆ తర్వాత కౌశల్ అని రావాలి. రైట్, కౌశల్ అని వస్తే మనం మన టార్గెట్ని అచీవ్ చేసినట్టు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఎండ్ని దేంతోని రిప్రజెంట్ చేస్తున్నాం అంటే ఎండ్ని మనం దేనికి అసైన్ చేసినాం, స్పేస్కి అసైన్ చేసినాం. స్పేస్కి అసైన్ చేసినాం కాబట్టి ఎప్పుడైతే రన్ చేస్తానో ఈ హలో వరల్డ్ అనే వర్డ్ అయిపోగానే ప్రింట్ కాగానే స్పేస్ వస్తుంది. ఆ తర్వాత దాని నెక్స్ట్ లైన్లో ఉన్నది వస్తుంది. ఆ తర్వాత దాని నెక్స్ట్ లైన్ అట్లా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ వర్డ్ ఎండ్గా ఎట్లాగా, ఇక్కడ స్టార్ పెట్టు. ఇది ఎప్పుడైతే ఎండ్ అవుతుందో దాని నెక్స్ట్ స్టార్ పెట్టి కింద ఉన్న వాల్యూని ప్రింట్ చేయని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి హలో వరల్డ్ స్టార్ అనగానే నెక్స్ట్ దాని కింద ఏముంది, మై అని ఉంది. ఆ తర్వాత ఎండ్ దేనికి అసైన్ అయి ఉంది, స్పేస్కి అసైన్ అయి ఉంది కాబట్టి ఇక్కడ స్పేస్ వచ్చింది. అట్లా కాకుండా ఈ మై అనే వర్డ్ని కూడా ఎండ్ అయినాకట స్పేస్ పెడదాం. స్పేస్ పెడితే మళ్ళీ ఏమవుతుంది, మీకు మళ్ళీ ఇక్కడ ఒక స్టార్ వస్తుంది. అట్లనే నెక్స్ట్ అన్ని వాల్యూస్కి పెట్టేద్దాం. రైట్, ఈజ్కి కూడా పెడితే ఇప్పుడు మీకు చూడండి ఎండ్ అయిన ప్రతిసారి ప్రింట్ స్టేట్మెంట్ ఎండ్ అయిన ప్రతిసారి స్టార్ అని వచ్చింది. మీరు ఏం పెట్టకపోతే ఏమవుతుంది, వచ్చే వాల్యూస్ దాని కింద ఉన్న ప్రింట్ స్టేట్మెంట్లో ఉన్న నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ లైన్లో నేను ఎండ్కి ఏం అసైన్ చేయలే. సో బై డిఫాల్ట్ అది దేనికి అసైన్ అయి ఉంటుంది, స్లాష్ ఎన్ అంటే ఏంటి, నెక్స్ట్ లైన్లో. అంటే ఇది ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమైనా ప్రింట్ స్టేట్మెంట్స్ ఉంటే వాటిని నెక్స్ట్ లైన్లో పెట్టని చెప్పినట్టు బై డిఫాల్ట్ నేను ఏం చెప్పకపోతే ఎండ్కి ఏం అసైన్ చేయకపోతే. సో ఇక్కడ ఫస్ట్ ఏం వస్తుంది, హలో వరల్డ్ అని వచ్చింది.
ఆ తర్వాత ఏంది మై. కానీ మైని నేను ఎట్లా ఎండ్ చేస్తున్నా, స్టార్తో ఎండ్ చేస్తున్నా. స్టార్తో ఎండ్ చేస్తున్నా కాబట్టి మీకు ఇక్కడ స్టార్ అని వచ్చి దాని నెక్స్ట్ లైన్లో ఉన్న వాల్యూ దాని పక్కనే వస్తుంది. రైట్. మనం ఏం చేద్దామంటే కొన్ని కోడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఎట్లా అంటే హ్యాకర్ ర్యాంక్ అని, లీడ్ కోడ్ అని, గీక్స్ ఫర్ గిక్స్ అని. ఈ కోడింగ్ ప్లాట్ఫామ్స్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే మన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ పెరుగుతాయి. అట్లనే మనకి డిఫరెంట్ కంపెనీస్లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతురో తెలుస్తుంది. యాజ్ వెల్ యాజ్ మన ప్రొఫైల్ కూడా చాలా బాగా బిల్డ్ అవుతుంది. సో నేను ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ని బేస్ చేసుకొని హ్యాకర్ ర్యాంక్లో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏందో చూద్దాం ఇప్పుడు. రైట్. ఇక్కడ మీరు గూగుల్కి రండి. వచ్చిన తర్వాత హ్యాకర్ ర్యాంక్ పైథాన్ అని కొట్టండి. సాల్వ్ పైథాన్. పైథాన్ అని కొట్టంగానే ఇక్కడ మీరు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మీకు ఇక్కడ ఏమి లాగిన్ అడుగుతుంది, లేదంటే సైన్ అప్ అడుగుతుంది. జీమెయిల్ యూజ్ చేసి సైన్ అప్ చేసేయండి. ఇక్కడ ఉంది కదా సే హలో వరల్డ్ విత్ పైథాన్ అని, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏమంటే ఇక్కడ ఇక్కడ మీకు వస్తుంది. ఇక్కడ లాంగ్వేజ్ అని ఉంది కదా, ఈ లాంగ్వేజ్లో ఇది ఉంటుంది ప్లస్ యాజ్ వెల్ యాజ్ పైథాన్ 3 అని ఉంటుంది. మనం ఏంది పైథాన్ 3 చేస్తున్నాం. పైథాన్ 3 అని సెలెక్ట్ చేసుకోండి. రైట్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం ఏంది, హియర్ ఈజ్ ద సింపుల్ లైన్ ఆఫ్ కోడ్ దట్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్ పైథాన్. అదంతా మనకు అవసరం లే. మనకి ఇక్కడ అవుట్పుట్ ఎలా రావాలని చూపిస్తుంది. ఇక్కడ చూడండి శాంపుల్ అవుట్పుట్ ఎలా రావాలి. ఇప్పుడు నార్మల్గా వేరే ప్రాబ్లమ్స్కి అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది, అది ఖచ్చితంగా చదవాలి, చదివితేనే అర్థమవుతుంది. బట్ ఇది సింపుల్ కదా. ఇక్కడ ఏమని చెప్తుండంటే హలో వరల్డ్ని ప్రింట్ చేయి అని చెప్తుండు. హలో వరల్డ్ని ప్రింట్ చేయని చెప్తున్నాం. మనం ఏం చేస్తాం, ప్రింట్ అని కొట్టి ఇక్కడ హలో వరల్డ్ అని ప్రింట్ చేద్దాం. ఏమని, హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేస్తే ఏమి, ఇప్పుడు నేను రన్ చేయగానే నాకు రాంగ్ ఆన్సర్ అని వస్తుంది. ఎందుకు రాంగ్ ఆన్సర్ అని వస్తుంది చూద్దాం. వాడు ఏమని ప్రింట్ చేయమన్నాడు, హలో కామా వరల్డ్ అని చెప్పి ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ మార్క్ ఇవ్వాల. కానీ నేనేం ప్రింట్ చేసిన, హలో అని చెప్పి స్పేస్ ఇచ్చిన వరల్డ్ అని చెప్పిన అంతే. వాడు చెప్పిన అవుట్పుట్ ఏంది, వాడు చెప్పిన అవుట్పుట్కి నాకు వచ్చిన అవుట్పుట్కి మ్యాచ్ కాలేదు. మ్యాచ్ కావాలంటే నేను ఏం చేయాలా, ఈ హలో దగ్గర కామా పెట్టాలి, ఆ తర్వాత స్పేస్ ఉంది ఎలాగో, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ మార్క్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ రన్ కోడ్ అని కొడదాం. రన్ కోడ్ అని కొట్టగానే మీకు ఏమైపోతుంది, రైట్ ఆన్సర్ అని వస్తుంది. ఎందుకు, వాడిచ్చిన అవుట్పుట్ మనకు వచ్చిన అవుట్పుట్ రెండు కూడా సేమ్ మ్యాచ్ అయినాయి కాబట్టి వస్తుంది. ఇప్పుడు మీరు అట్లా కాకుండా ఇలా హలో వరల్డ్లో వరల్డ్ స్పెల్లింగ్ స్మాల్ డబ్ల్యూతో స్టార్ట్ చేసిరు అనుకోండి, అప్పుడు కూడా రాంగ్ ఆన్సర్ అనే వస్తుంది. ఎందుకు రాంగ్ ఆన్సర్ అని వస్తుంది అంటే వాడు ఇచ్చింది క్యాపిటల్ డబ్ల్యూ రావాలి, మనం ఏం చేసినాం స్మాల్ డబ్ల్యూని ప్రింట్ చేసినాం. ఇట్లా ప్రతిదాన్ని కూడా మీరు కేర్ తీసుకొని చూసి వాడు ఏం అవుట్పుట్ అడుగుతుండో ఎగ్జాక్ట్లీ అది మాత్రమే ప్రింట్ చేస్తే మనకు వాడు చెప్పిన అవుట్పుట్ దానికి మ్యాచ్ అయితేనే రైట్ ఆన్సర్ అని వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనం రన్ కోడ్ వేసినప్పుడు రైట్ ఆన్సర్ వచ్చింది కదా, ఇప్పుడు సబ్మిట్ కోడ్ అనండి. సబ్మిట్ కోడ్ అనగానే ఇక్కడ టెస్ట్ కేసెస్ వస్తే అవి ఎన్ని పాస్ అయిందో చూపిస్తుంది. రైట్. హలో వరల్డ్ అని బయటకు వచ్చేసింది. క్లియర్. ఇది హ్యాకర్ ర్యాంక్లో మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూపించిన. ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని బేస్ చేసుకొని కింద డైలీ ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, వెళ్ళి కంపల్సరీగా అటెండ్ చేయండి. అది నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి, నేను చెప్పింది మీకు ఎంత ఎఫెక్టివ్గా అర్థమవుతుందో తెలుసుకోవడానికి. మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూసినంటే నేను చెప్పేది మీకు అర్థమవుతున్నట్టు. నిజంగానే నా ఎఫర్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సీ యూ టుమారో.